అందరికీ నమస్కారం. ఇక్కడ పాయింట్ ఒకటే, లాస్ట్ 20 days బ్యాక్ 20 రోజుల కింద ఇదే కేవీ రెడ్డిని కర్నూలుకు చెందిన పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇక్కడ లేకపోవడం వల్ల, ఇక్కడికి రాలేకపోవడం వల్ల పోలీసులు తీసుకెళ్లిపోయినారు. సో వీళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ లేట్ గా ఇచ్చారు. కర్నూలు తీసుకెళ్లి 3rd degree చేసి ఇదంతా జరిగిన తర్వాత తెలంగాణలో ఒక పెద్ద మూమెంట్ లాగా మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం, ప్రెస్ మీట్లు పెట్టిర్రు, పెద్ద చర్చ కూడా జరిగింది. దీని మీద జరిగిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి ఇంకొక విజయనగరం జిల్లా బొబ్బిలికి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ పోలీసులు మళ్ళీ ఒక 15-16 గంటలు జర్నీ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్దామనే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఎవరి సహకారంతో ఇంత 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 దారుణానికి ఒడిగడతారు అంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ సహకారంతో చాలా క్లియర్ గా ఇక్కడ ఉన్నది కూడా మా ప్రభుత్వమే అని ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీసులు ఫీల్ అవుతున్నారు. అక్కడ ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, ఎన్నిసార్లైనా మనం పోవచ్చు అని. ఈ రోజు సెకండ్ టైం కేవీఆర్ ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా పోలీసులు లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేకుండానే వచ్చారు. అడిగిరు ఏ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఎల్బీ నగర్ అన్నారు. ఈ ఇల్లు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదు, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. సో అక్కడ వాళ్ళు దొరికిపోయారు, క్లారిటీ లేదు వాళ్ళకి. దాని తర్వాత గట్టిగా అడగడం తోటి మళ్ళీ లోకల్ పోలీసులకు అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఫస్ట్ టైం అరెస్ట్ చేసిర్రు, కొట్టిర్రు, పంపించిర్రు, ఇక్కడ పెద్ద మూవ్మెంట్ జరిగింది. అయినా కూడా వీళ్ళకి కనీసం ఇది కూడా లేదు అని అంటే ఎవరి సహకారంతో చేస్తున్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ గట్టిగా అడగడంతో ఎట్టి పరిస్థితిలో పంపించేది లేదు మొత్తం అని ఈ రోడ్ అంతా బ్లాక్ చేయడం తోటి ఏం చేసేది లేక వాళ్ళు మాట్లాడుకొని చివరికి పోలీసులు కూడా ఏం చేస్తాం మేము వాళ్ళు చెప్పింది చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. అంటే ప్రభుత్వాల చేతిలో పోలీసులు కూడా కీలుబొమ్మలుగా మారినటువంటి దారుణమైన దుస్థితి ఇది తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఇంకా భయంకరంగా ఉంది. వాళ్ళు చెప్తున్న మాటలు వింటే ఇంకా అనిపిస్తున్నది అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉన్నది అని. నీకు పోస్టింగ్లు ఉండవు, లేకపోతే ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఇంకోటి ఉంటుంది. సో వాళ్ళు అదే అంటున్నారు, ఇంకా మేము ఇక్కడ నుంచి కనుక సైలెంట్గా వెళ్ళిపోతే మమ్మల్ని అన్ఫిట్ అంటారు, మేము ఏం చేయాలి, మాకు ఇంకా ఆప్షన్ లేదు, ఆల్టర్నేట్ లేదు, ఏం చేయాలని అడుగుతున్నారు. సో మేము గట్టిగా నిలబడితే ఇప్పుడు నోటీస్ ఇచ్చి రేపు పొద్దున మళ్ళీ రండి విజయనగరం రండి అంటున్నారు. అసలు ఇంత కేసు ఏముంది? కేసు ఏంది అంటే పెట్టిన ఎఫ్ఐఆర్ ఏంటంటే ఎవరో ఒక దళిత వ్యక్తిని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇప్పించారు. ఆ కంప్లైంట్ లో ఏముంది, రాజ్యాంగం రాజ్యాంగం అన్నాడు కేవీఆర్ అన్నది ఆ కంప్లైంట్ లో ఉన్నది. వీడియో చూసినాం మేము, సరే ఇది నిజంగానే ఈ మాట అంటే కనుక ఖచ్చితంగా తను చేసింది తప్పే అని మేము కూడా అనుకున్నాం వచ్చేటప్పుడు. కానీ ఆ వీడియో ప్లే చేసిన తర్వాత పోలీసుల ఫోన్ లో ఉన్న వీడియోని మేము చూసిన తర్వాత అది ఎర్రి బుక్ అన్నది. ఇప్పుడు ఆయన రెడ్ బుక్ అని ఒకటి పెట్టింది కదా రాజ్యాంగానికి. అసలు ఆ రాజ్యాంగాన్ని అవమానించడమే దానికి పేరు పెట్టడం రెడ్ బుక్ అని.